హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మంచి పొడుపు కథ అయితే అడుగుతున్నానండి. విత్తనం లేకుండా మొలిచేది ఏది? ఆన్సర్ తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లిరోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ అయితే ఇలాంటివి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఆ రబ్బర్ బ్యాండ్లు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా మనం అవసరానికి అయితే తీసుకొని ఈ రబ్బర్ బ్యాండ్స్ వాడుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండాలంటే పౌడర్ ఉంటుంది కదండి, మన ఫేస్ పౌడరు కొంచెం దీనిపైన ఇలా వేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే మనకు అవసరానికి తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. అయినా ప్లాస్టిక్ గ్లాసులు లాంటివి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలాంటి గ్లాసులు ఉంటే ఓకేనండి, లేకపోతే స్టీల్ గ్లాసులు అయినా తీసుకోవచ్చు. ఇలాంటి గ్లాసుల్లో మనం చక్కగా రైస్ని ఇలాగ నిండుగా నింపుకొని ఈ రైస్లో చాకుల్ని ఎలా పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే, మనం అవసరానికి కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ రైస్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చాకులు పాడవకుండా చక్కగా ఉంటాయండి. తుప్పు పట్టకుండా, సిలిం పట్టకుండా చక్కగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మనం అవసరానికి తీసుకుని వాడుకొని మళ్ళీ ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు అవసరానికి మళ్ళీ తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చాకులు కూడా పాడవకుండా ఎక్కువ రోజులు అలా ఉంటాయి. సిలిం పట్టకుండా, తుప్పు పట్టకుండా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకున్నానండి దీనిలో. అలానే నిమ్మబద్ద కొంచెం రసం అనేది పిండుకోవాలి. దీనిలో కొంచెం ఇలా రసం పిండేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని, ఇలా నిమ్మరసం పెరుగు మనం హెడ్ బాత్ చేసేటప్పుడు ఇలాగా ఒక 10 నిమిషాల ముందు ఇలాగా మనం మొత్తం కూడా హెయిర్ ఫాల్తో బాగా బాధపడుతూ ఉంటారు కదండి. ఈ చలికాలంలో బాగా ఎక్కువగా ఉంటుంది. అలా ఎక్కువగా ఈ ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. పెరుగులో కొంచెం నిమ్మరసం కలుపుకొని ఇలాగా మనం తలస్నానం చేసే ముందు ఒక అర్ధగంట ముందు పెట్టుకొని ఇది మొత్తం మన తలకి అప్లై చేసేసుకొని ఒక అర్ధగంట ఆగిన తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే మంచి రిలీఫ్ అనేది ఉంటుందండి. అలానే ఆ ప్రాబ్లం అనేది త్వరగా రాకుండా ఉంటుంది. డే బై డే ఇలా చేస్తూ ఉంటే మనకి హెయిర్ ఫాల్ సమస్య ఉన్న వాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఎటువంటి డౌట్ అనేది అవసరం లేదండి. డే బై డే మనం ఇలాగా కొంచెం పెరుగులో నిమ్మరసం కలుపుకొని ఇలా మనం హెయిర్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, ఒక అర్ధగంట ఆగి తలస్నానం చేస్తే చక్కగా మనకి ఈ ప్రాబ్లం అనేది పోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ మీకు యూజ్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేసి, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 4. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి చెప్పులు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. కొబ్బరి చెప్పును ఒకటి తీసుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి చెప్పును తీసుకొని ఎల్లుల్లిపాయ పొట్టు అయితే మనం ఎల్లుల్లిపాయలు పొట్టు ఒలుచుకొని పడేస్తూ ఉంటాం కదండి. ఆ పొట్టుని తీసుకొని ఈ చెప్పులో కొన్ని వేసుకోవాలి. ఎల్లుల్లిపాయల పొట్టు కొంచెం తీసుకొని, బిర్యానీ ఆకు అయితే ఉంటుంది కదండి, మనం బిర్యానీలో వేసుకునే ఆకు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలు కూడా చిన్న ముక్కలుగా ఇలా చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఇవి కూడా ఒక 4 తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇవి కూడా కాటన్ అయితే ఉంటుంది కదండి, కాటన్ ఇలా ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకొని ఇందులో పెట్టుకొని ఇలా పెట్టేసుకొని దీనిపైన ఈ కాటన్ పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇలా కాటన్ని ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకొని కొంచెం దానిపైన ఆయిల్ వేసుకొని ఇలా ఒత్తి వెలిగించుకున్నాం అనుకోండి, మనకి కిచెన్లో చిన్న నుసి పురుగుల్లాగా శీతాకాలంలో ఎక్కువగా ఉంటాయండి. ఫ్రూట్స్ దగ్గర కానీ మన వెజిటేబుల్స్ తొక్కల దగ్గర కానీ అవి ఎక్కువగా వాలుతూ ఉంటాయండి. శీతాకాలంలో బాగా ఈ పురుగులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలాంటి టైంలో మనం ఇలాగా ఎల్లుల్లిపాయ పొట్టుని, లవంగాల్ని, ఇలాగా బిర్యానీ ఆకును ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకొని చక్కగా ఇలా ఒత్తులాగా మనం కాటన్ని
ప్రిపేర్ చేసుకొని ఇలా వెలిగించుకున్నామంటే ఈ స్మెల్కి ఆ పురుగులు చనిపోతాయండి, త్వరగా రావండి. ఈ స్మెల్ అలా ఘాటుగా చాలా బాగా పనిచేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకుని ఒత్తి వెలిగించుకోవటం వల్ల మన కిచెన్లో కానీ, హాల్లో కానీ, రూమ్స్లో కానీ బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. దోమలు కానీ, చిన్న చిన్న నుసి పురుగులు కానీ, బ్యాడ్ స్మెల్ కానీ రాకుండా ఉంటుంది. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ఏదైనా ఒక బౌల్ లాంటిది తీసుకొని దీనిలో ఒక 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి. ఇలా కాఫీ పౌడర్ కూడా కొంచెం వేసుకొని బేకింగ్ పౌడరు, కాఫీ పౌడర్ ఇదంతా కూడా మిక్సింగ్ చేసుకోవాలి బాగా కలిసేలాగా. ఇలా ఈ బేకింగ్ పౌడర్ని, కాఫీ పౌడర్ని బాగా మిక్సింగ్ చేసుకొని ఇలా ఈ మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుందండి. మనకి పాత ఫ్రిడ్జ్ అయినా ఫుడ్ ఐటమ్స్ ఏవో కూడా పెడుతూ ఉంటాం కదండి, పాలు కానీ, వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి పెట్టినప్పుడు ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. తప్పకుండా వర్క్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకొని పొయ్యి మీద చాకు పెట్టుకొని వేడి చేసుకొని ఇలాగా కొంచెం ఇలా కట్ చేసుకున్నానండి. మనం చాకుని వేడి చేసి ఇలా కట్ చేసుకుంటే చక్కగా సింపుల్గా కటింగ్ అయిపోతుంది. ఇలా ఈ భాగాన్ని నేను తీసుకుంటున్నాను. ఇది దేనికి ఉపయోగపడుతుంది అనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. గ్యాస్ పొయ్యి బటన్స్ ఒక్కొక్కసారి డ్యామేజ్ అయ్యి పగిలిపోతూ ఉంటాయి కదండి, అలా పగిలిపోయినప్పుడు ఇలాగ చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా బాటిల్ క్యాప్ని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనం అటు ఇటు జరిపినా కూడా చక్కగా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. వచ్చేసి ఏదైనా ఒక బౌల్ కానీ, ప్లేట్ కానీ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుందండి. మనకి ఐస్ గడ్డ కట్టేసి అది అంతా తీయాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదండి. ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇలా సాల్ట్ పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఐస్ త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిమ్మకాయలు ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా నిమ్మకాయలను మనం తెచ్చుకుంటాం కదండి, ఇలా తెచ్చుకున్నప్పుడు నిమ్మకాయలను పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి, ఇలా కొంచెం చేతిలో వేసుకొని ఇలా నిమ్మకాయలకి అప్లై చేసుకున్నాం అనుకోండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా ఎక్కువ రోజులు అలానే ఉంటాయండి పాడవకుండా. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నేనైతే ఎప్పుడు ఈ టిప్ని ఫాలో అవుతూ ఉంటానండి. ఇలా మనం కోకోనట్ ఆయిల్ని ఇలా అప్లై చేసేసి మనం బయట ఉంచుకున్నా సరే అది పాడవకుండా ఉంటాయండి. సో మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పాడవకుండా ఉంటాయి, బయట పెట్టుకున్నా కూడా ఏమీ పాడవకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.